తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మా తెలుగు తల్లికి గీతాన్ని ఆలపించారు. పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం గురించి వివరిస్తూ ఏవీని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంలో పడిన కష్టాలు, వారు ధైర్యంగా ఎలా నిలబడ్డారో వివరిస్తూ ఏవీని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాదు, ఇది కోట్లాది మంది తెలుగువారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లిన తీరు భారత రాజకీయాల్లో ఒక అరుదైన ఘట్టమని వివరించారు. తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల పైబడి ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రపంచంలో తెలుగు వారిని నెంబర్ 1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిన నేపథ్యంలో అందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన అమిత్ షాను కోరారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టంలో సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించాక రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత చరిత్రాత్మక ఘట్టమన్నారు. అమరావతి నా రాజధాని అన్న భావన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలో కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక విప్లవాత్మక నిర్ణయాలకు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శ్రీకారం చుట్టారన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఐటీ విప్లవం మరియు విద్యుత్ రంగ సంస్కరణల ద్వారా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం చారిత్రాత్మకమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అమరావతి కోసం రాజధాని రైతులు, మహిళలు చేసిన త్యాగాలు చరిత్ర ఉన్నంత వరకు ఉంటాయన్నారు. రాజధానికి చట్ట రక్షణ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చూసేందుకు ఎంపీ అసెంబ్లీకి వచ్చారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. రాజధానిని నాశనం చేసేందుకు కుట్రలు చేసిన జగన్, వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారని డిమాండ్ చేశారు. తాయిచీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని తాయిచీ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ జి ప్రకాష్ రావు చెప్పారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని తెలిపారు. క్రైస్తవ సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రభువు శ్రమల వారోత్సవాలు నేటితో ప్రారంభమయ్యాయి. యేసు ప్రభువు ఎంతో వినమ్రంగా గాడిదపై కూర్చుని జెరూసలేం నగరంలో ప్రవేశించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు మ్రాణికొమ్మల ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం మరియు శాంతిని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.